ఒలింపియాడ్ నుంచి కూడా తీసుకుంటారు, కొన్ని సీట్లు ఉంటాయి ఐఎస్ఏ లాగానే. ఎవరైతే క్యాంప్కి వెళ్తారో అటు ఫిజిక్స్ కానీ ఇటు మ్యాథమెటిక్స్ కానీ, ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మాటిక్స్ ఎవరైతే ఒలింపియాడ్ క్యాంప్కి అయితే సరిపోతుంది, క్యాంప్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా అడ్మిషన్ ఉంటుంది, డైరెక్ట్ అడ్మిషన్స్ ఇచ్చేస్తారు వాళ్ళకి సీట్లు. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ సపరేట్ ఉంటుందండి, దాని అప్లికేషన్ వేరు, ఇది వేరు. దీనికి ఎగ్జామ్ పెడతారండి, యూజీ ఎగ్జామ్, అది May 25th ఎగ్జామ్ ఇది. సో ఎగ్జామ్ రాస్తారు, తర్వాత డైరెక్ట్గా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు, ఒలింపియాడ్ నుంచి కూడా వెళ్తారు. ఫస్ట్ క్లాస్ అటెండ్ అయిన స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు మనకు, లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ అటెండ్ అయ్యాడు, మన దగ్గర నుంచి వెళ్ళాడు, అంటే కౌన్సిలింగ్ వచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఫస్ట్ క్లాస్ ఎవరైతే జేఈలో కొంచెం ర్యాంక్ వచ్చి కొంచెం ఆల్రెడీ ఎంతో కొంత CMA ఎగ్జామ్ రాసి వెళ్ళినటువంటి స్టూడెంట్, ఫస్ట్ వారం రోజుల క్లాస్ అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు సార్ నాకు అని చెప్పాడు. అడిగి అలవాటు పడడానికి 2 నెలలు పట్టింది అడిగి. బట్ మ్యాథ్స్ ఒలింపియాడ్ నుంచి వెళ్ళారు కొంతమందికి, INMO అవార్డీస్ అంటారండి, వాళ్ళు బాగానే పికప్ అవ్వగలిగారు. చాలా హై లెవెల్ మ్యాథమెటికల్ కంప్యూటర్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, థియరిటికల్ ఫిజిక్స్ హై లెవెల్లో ఉంటుందండి. IITs కంటే ఇంకా హై లెవెల్ ఉంటుంది ఇక్కడ. సో IITs వేరండి, స్మూత్ ఉంటుంది. అంటే మీరు అనొచ్చు సార్ ఓన్లీ మ్యాథ్స్ లేకపోతేనేమో కంప్యూటర్ సైన్స్ ఫిజిక్సే ఉన్నాయి కదా, మరి హ్యుమానిటీస్ అవి కూడా ఉండాలి కదా అంటే, లేదండి, చాలా క్లియర్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మినిమం ఎలెక్టివ్స్ అదే ఏదైతే కంపల్సరీ కోర్సెస్లో హ్యుమానిటీస్ పెట్టడం జరిగింది. లిటరేచర్, ఎకనామిక్స్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ ఈ కాంబినేషన్లో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఇది మ్యాండేటరీగా చదువుతారండి. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఓన్లీ ప్యూర్ స్టెమ్ అండి. ఇక్కడనే కాదండి, మీరు ఈవెన్ MITకి వెళ్తే మ్యాండేటరీ హ్యుమానిటీస్ ఉంటాయండి, ఈవెన్ కాల్టెక్కి వెళ్ళిన మ్యాండేటరీ బిజినెస్ కానీ హ్యుమానిటీస్ కోర్సెస్ చదువుతారండి. సైన్స్ ఎలాగ చదవాలి తప్పదు, అసలు ఫస్ట్ 1.5 years సైన్సే చదివిస్తారు కాల్టెక్ అయితే, అసలు ఫిజిక్సే చదివిస్తారు 2 years వాళ్ళు. మీరు ఏ మేజర్ చదవండి, ఎందుకంటే బేసికలీ దే స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ స్టెమ్ కోర్సెస్ ఆర్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అండ్ డిస్కవరీస్, ఎనీ టైప్ ఆఫ్ ఫ్యూచర్ టెక్నాలజీ అని బలంగా నమ్ముతున్నటువంటి కాలేజెస్ ఇవన్నీ కూడా. బట్ వీళ్ళు కూడా అంతే, అంటే హ్యుమానిటీస్ మీకు ఎకనామిక్స్ ఫండమెంటల్స్ ఉంటాయి, ఈవెన్ ఆర్ట్స్ కానీ మ్యూజిక్ కానీ లేకపోతే ఈవెన్ ఫారెన్ లాంగ్వేజెస్ కానీ ఇవన్నీ ఉంటాయండి. ఇట్స్ నాట్ దట్ కంప్లీట్గా స్టెమ్ అని అనుకోవద్దండి, మినిమం ఉంటాయి. సో దాంతోపాటుగా మీరు కాంబినేషన్ 1 year అయిన తర్వాత మిమ్మల్ని పికప్ చేసుకోమంటారు, బాబు మ్యాథ్స్కి ఫిజిక్స్ కాంబినేషన్, మ్యాథ్స్ కంప్యూటర్ సైన్సా అని ఏదో ఒక పికప్ మీరు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత రీసెర్చ్ వాటిలో ఇన్వాల్వ్ అయ్యి సమ్మర్లో మంచి వర్క్ చేసినట్లయితే జనరల్గా MSకి వెళ్తారు, డైరెక్ట్గా PhDకి కూడా వెళ్తారండి. డైరెక్ట్ PhD రేర్ అండి, బట్ 3 years డిగ్రీ చేసి కూడా కొలంబియాకి వెళ్ళి ఉన్నారండి ఆ కాలేజ్ నుంచి. సో కొలంబియా కంటే అలా ఎవరు పడితే వెళ్ళిపోయే కాలేజీలు కాదండి అవి, ప్రిన్స్టన్, కొలంబియాలో ఇవన్నీ కూడా. సో ఇది జనరల్గా దీనికి ఉన్నటువంటి